హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్. మేము ఎప్పుడు చూసినా కానీ ఒక మంచి ఇంటర్వ్యూతో రావడం కానీ, అదేవిధంగా ఒక మంచి గొప్ప వ్యక్తులను కూడా మీకు పరిచయం చేయడం అనేది జరుగుతుంది మా ఇంటర్వ్యూస్ నుంచి, మా మీడియా నుంచి. ఈరోజు మా స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి మీ అందరికీ ఖచ్చితంగా మేము పరిచయం చేయాలి ఆ వ్యక్తిని. ఆయన ఎవరో కారు సత్యకాశి భార్గవ్ గారు. ఆయన వచ్చేటప్పటికి మనకి అయోధ్యకు సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి ఆయన క్రియేటివ్ అడ్వైజర్‌గా ఆయన వర్క్ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయనకున్న ఆయనకు వచ్చిన బిరుదు, ఆయనకొచ్చిన గుర్తింపు ఏంటంటే, నేషనల్ ఫిల్మ్ అంటే యానిమేషన్‌కి సంబంధించి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ కూడా ఆయన గ్రహీత. అదేవిధంగా చాలా అంటే చాలా బుక్స్ కూడా ఆయన రాయడం కూడా జరిగింది. అదేవిధంగా డైరెక్టింగ్ కూడా వారు చేయడం కూడా జరిగింది. సో, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చాడు భార్గవ్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ముఖ్యంగా ఆయన ఈరోజు రాసిన బుక్ అయితే మాత్రం రామాయణం గురించి, రాముడి గురించి అనేది ఆయన చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమేమి అంశాలున్నాయి, అదేవిధంగా ఆయన రాయడానికి ముఖ్య గల కారణం ఏంటనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ సువర్ణ మీడియా ప్రేక్షకులకి ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సార్ ఇప్పుడు వచ్చేటప్పుడు మేము చాలామందిని మంచి మంచి అంటే ఒక ప్రతి ఒక్కరిలో ఒక గుర్తింపు అనేది ఒక స్పెషల్ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటది సార్. అది ఎప్పుడైతే మనం బయటకు మనం తీసుకురాగలుగుతామో అప్పుడు మనం ఆబ్వియస్లీ మనం అందరిలోకి రావడం జరుగుతుంది. మనకంటూ ఒక గుర్తింపు రావుతుంది. మీలాంటి వారిని మేము తీసుకురావడానికి కూడా మాకు కూడా చాలా గౌరవంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే అయోధ్యకు సంబంధించి మీరు అడ్వైజర్‌గా వర్క్ చేశారు. క్రియేటివ్ అడ్వైజర్‌గా వర్క్ చేశారు. చాలామంది టీవీలోంచి చూసి అయోధ్య ఆ రోజు నిర్మాణం చేసిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత టీవీలోంచి చూసి చాలామంది కూడా ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు. సేమ్ టైమ్ మీరు దానికి వర్క్ చేశారు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్‌గా మేము ఇలా కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. రైట్ సార్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఇంతే కాకుండా మీకు ఇప్పుడు కాదు, గతంలోనే చాలా సంవత్సరాల క్రితమే మీకు మంచి అవార్డు కూడా వచ్చింది. అది బెస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చింది సార్. అది యానిమేషన్‌లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అని చెప్పని వచ్చింది సార్. సార్ ఫస్ట్ మీ నేపథ్యం తీసుకొద్దాం సార్. అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు భార్గవ్ గారంటే ఫస్ట్ ఎట్లా ఉన్నారు? తర్వాత ఎట్లాగా ఇక్కడికొచ్చారు? బేసికల్లీ నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సివిల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ జేఎన్‌టీయూ కాకినాడ. సో అండ్ ఆఫ్టర్ దట్ నాకు చిన్నప్పటి నుండి మామూలుగా రైటింగ్ ఈజ్ ప్యాషన్ అండ్ ఫిల్మ్ డైరెక్షన్ ఇది ఆ ప్యాషన్ మీద నేను పర్సూ చేస్తూ ఒక ఒక యానిమేషన్ కంపెనీ మేము ఉన్న ఫ్రెండ్స్తో మేము ఇది చేసి తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ ఫిల్మ్ కిట్టు అని 2006లో రిలీజ్ అయింది. థియేట్రికల్ రిలీజ్ కూడా అయింది. సో దానికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గోల్డెన్ లోటస్ ఓకే. రాష్ట్రపతి చేతుల మీదుగా అప్పుడు 2006లో అందుకోవడం జరిగింది. 2006 సూపర్ సార్. సో అది నా మెయిన్ క్రియేటివ్ ఇది అనే ద్వారా మాకు అలాగ వచ్చింది. ఆ తర్వాత అదే లెవెల్ పర్యూ చేస్తే అనేక పుస్తకాలు ఎందుకంటే కిట్టు అనేది అప్పట్లోనే ఇప్పుడైతే యానిమేషన్ అంటే ప్రతి వాళ్ళకి చాలా కామన్ అయిపోయింది. కానీ అప్పట్లో ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇట్స్ 18 years బిఫోర్ యానిమేషన్ ఇదంటే ఇంత ఇదేం లేదు. సో ఆ టైంలో మేము యాజ్ కొట్టడం అయితే ఒక యానిమేషన్ ఒక బెస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనుకొని అవార్డు వచ్చింది. కానీ బట్ ఫైనాన్షియల్లీ వీ లాస్ట్. సో దానివల్ల ఏంటంటే దాన్ని కోపప్ అవ్వడానికి నేను మామూలుగా ఇంకా యాజ్ అ క్రియేటివ్ రైటర్గా డైరెక్టర్గా డిఫరెంట్ ఆల్మోస్ట్ హిందీ ముంబైలో నేను ఆల్మోస్ట్ 6-7 years వర్క్ చేశాను. డిఫరెంట్ ఫిల్మ్స్ ఇంకా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వీటిలో యాజ్ అ క్రియేటివ్ రైటర్ డిఫరెంట్ దీంట్లో ఎందుకంటే ఫర్ లివింగ్. సో ఆఫ్టర్ దట్ కొన్ని బుక్స్ అనేది రాయడం అనేది నేను ఇది చేసాం. అప్పుడు మొట్టమొదటి బుక్ రాసింది మహారాజా అని టైటిల్తో ఒక చిల్డ్రన్స్ యానిమేషన్ ఫిల్మ్ చేద్దామని ఒక బుక్ రాసాం. సో మహారాజా సో ఇంగ్లీష్లో రాసాము. సో ఇట్ హ్యాపెన్ టు బి ద బెస్ట్ సెల్లింగ్ చిల్డ్రన్స్ నావెల్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh copies సెల్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2012. సో అది కూడా యానిమేషన్ ఫిల్మ్ చేయాలనే డ్రీము. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలని దీంతో అంత హ్యూజ్ బడ్జెట్స్ అవన్నీ మనకి వర్కౌట్ అవ్వక మేము అది పర్సూ చేయట్లేదు. సో ఆఫ్టర్ దట్ నా మెయిన్ ఫోకస్ ఏంటంటే రాముడి మీద. ఎందుకంటే రాముడు అనే నాకు చిన్నప్పటి నుండి రాముడు అంటే అంటే భక్తి అవని లేకపోతే ప్రేమ అవని లేకపోతే అనుకుంటే కనీసం చేయగలం కదా. రాముడు అంటే నాకు చాలా ఇష్టం. బట్ సో ఒక రాముడి మీద
ఒక పుస్తకం ఇది రాసి రావణ మీద ఏదైనా ఫిల్మ్ చేయాలనే తపనతో ముందు అసలు ఫిల్మ్ చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ బడ్జెట్ లేకపోతే ప్రొడ్యూసరు అవన్నీ ప్రాక్టికల్గా మనకి పాసిబిలిటీ లేదా కాబట్టి ఒక బుక్ నాకు తెలిసిన knowledge, నేనేం పెద్ద అద్భుతమైన నా పండితుని కాదు జ్ఞాని కాదు, నా అతి సామాన్య వ్యక్తిని, నాకు తెలిసినంతలో రాముడు నాకు అర్థమైనంతలో ఏంటి అనేది ఒకటి రాద్దామనే దీంతో ఒక పుస్తకం రాశాను. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నేను రాశాను అని కూడా నేను గర్వంగా చెప్పుకోలేను. ఇట్ వాజ్ రిటెన్ బై మీ, అంటే రాముడు నా చేత రాయించాడు అని నేను అనుకుంటున్నాను. సో అదేంటంటే ఆ పుస్తకం ఏంటంటే చాలా సింపుల్గా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అసలు రాముడి గురించి పెద్ద తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చాలా ఈజీగా అర్థమైంది. ఎందుకంటే నేను మహాత్ములు అయితే అద్భుతంగా బిగ్గర్ లెవెల్లో రాస్తాను, నాకు అంత రేంజ్ లేదు కాబట్టి నాకున్న జ్ఞానంతో ఒకటి రాశాను. సో అదేంటంటే రాముడు అసలు రాముడిని మనం అసలు ప్రపంచం అంతా ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఈజ్ అ హ్యూమన్ రాముడు, ఆల్దో హీజ్ అన్ అవతార్ ఆఫ్ విష్ణుమూర్తి అవతారం అయినా కూడా ఒక మానవుడిగా పుట్టి మానవుడిగా బతికి మానవుడిగానే తను అన్ని సాధించారు. సో ఎందుకంటే మానవులు ప్రతి వాళ్ళు ఆల్ హ్యూమన్ బీయింగ్స్కి హీఈస్ ద బిగ్గెస్ట్ ఐడియల్. అవును సార్, వీ కెన్ ఫాలో హిమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు, ఏ మతం అయినా ఏ కులం అయినా ఏ ప్రాంతం అయినా ఎక్కడున్నా ఎలాంటి వాళ్ళైనా మనం ఇప్పుడు మొత్తం మన భూమి మీద ఉన్న 800 కోట్ల మంది హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. అందరూ రాముడిని ఫాలో అవ్వచ్చు, ఫాలో అయితే వాళ్ళు మహాత్ములు అవుతారు అనే దీని మీద నేను రాముడి యొక్క 16 గుణాలు, అంటే కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఉండన 16 గుణాలు. అదే సార్, ముందుగా అయితే మీరు ఇందాక చెప్తున్నట్టుగానే ఇప్పుడు రాముని గురించి నేను బుక్ తీసి ఆ బుక్ ఒక స్టోరీ రాసి దాన్ని ఫిలిం చేయాలని చెప్పని నేను అనుకున్నానని చెప్పని మీరు అన్నారు. చాలా అంటే చాలా మంచి విషయం సార్ అది కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలకి చాలామందికి కూడా తెలియదు, చిన్నపిల్లలకి చాలామంది వరకు కూడా తెలియదు. ఇప్పుడు కార్టూన్స్ అవి పెట్టుకుని చూస్తూ ఉంటారు, సినిమాలు అవి చూస్తూ ఉంటారు. వాళ్ళ ఏంటంటే ఏదైనా ఒకటి డిఫరెంట్గా ఒక సూపర్ హీరో ఏదైనా ఫైట్లు చేస్తున్నా కానీ లేకపోతే స్టంట్స్ చేస్తున్నా కానీ ఈవెన్ ఒక సూపర్ హీరో బైక్ తోలుతున్నాడు అని చెప్పన్నా కూడా పిల్లలకి చాలా అదొక అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ అదే ఫాలో అవుతూ ఉంటారు. పిల్లలు వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది చూసి అది ఫాలో అవ్వడం ఇమిటేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒకటి స్ట్రైక్ అయింది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మన భారతదేశంలో చూసుకుంటే ఒక సనాతన ధర్మం గురించి చూసుకున్నా కానీ లేదా ఇటువంటి ఏవైతే ప్రక్రియలు ఉంటాయో వాటి గురించి చూసుకుంటే దీనికి సంబంధించి చాలా తక్కువే ఉందని చెప్పని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆ ఉద్దేశం ఆ భావం అనేది చాలా తక్కువే ఉంది ప్రజల్లో అని చెప్పాను. ఎందుకంటే బయట వేరే వేరే దేశాల్లో వేరే వేరే కార్టూన్స్ సంబంధించి చేసే వాటి మీద మన వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని మన వైపు కూడా చూపించట్లేదు అనేది ఒక క్వశ్చన్. అయితే మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలా సిరీస్లు ఉంటాయి, వేరే కంట్రీస్లో చేసేవి, హాలీవుడ్లో చేసే సిరీస్లు ఉంటాయి, మార్వెల్స్ అని చెప్పని ఇట్లా రకరకాల సిరీస్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ కామిక్ బుక్స్ అనేది తయారు చేసి తర్వాత వాటిని మూవీస్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంత ఇప్పుడు గవర్నమెంట్ నుంచే కానీ లేదంటే అక్కడున్న ప్రైవేట్ కంపెనీసే కానీ ఎవరైనా స్పాన్సర్స్ నుంచే కానీ మంచి ఆదరణ అనేది లభిస్తుంది. మనకు వచ్చేటప్పటికి మీరు అన్నారు నేను అప్పుడు బెస్ట్ యానిమేషన్ ఫిలిం అవార్డు గ్రహీత అని 2016లో మీరు అయ్యుండి ఇప్పటికీ కూడా మీ ఫిలిం ఇప్పటికీ కూడా రాలేదు. ఈవెన్ మీరు అప్పటి నుంచి కూడా స్ట్రగుల్ అయితేనే వచ్చారంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో ఒకసారి నాకు అది స్ట్రైక్ అయింది. అందుకని మీకు చెప్పాలనుకున్నా చెప్పేశాను. ఇంకా మనకి మిగతా వెస్ట్లో ఏంటంటే యానిమేషన్కి ఫండర్సు, ఫైనాన్షియర్సు ఒక మెకానిజం ఉంది. అంతేకాకుండా ఎవ్రీ యుఎస్ అవనండి, యూరోప్లో ఉన్న ఆల్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ కంట్రీలో గవర్నమెంట్ హ్యాస్ ఎ ఫండ్ ఫర్ యానిమేషన్. అండ్ వాళ్ళకి ఏంటంటే కిడ్స్ ఆర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అవుతారు. ఎందుకంటే కిడ్స్ ఆర్ అవర్ ఫ్యూచర్, నేటి బాలలే రేపటి పౌరులు. సో కిడ్స్ అనేవాళ్ళు మనకి ఒక దేశానికి మనకి ఉన్న ట్రెజర్ అత్యద్భుతమైన సంపద. అంటే నాట్ అబౌట్ మనకి ఏంటి సాధించాము, డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత జీడిపి కన్నా మన కిడ్స్ ఆర్ అవర్, వాళ్ళే మన యొక్క మెయిన్ ఆస్తి. ఇప్పుడు మనకి 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం, అందులో కిడ్స్ ఆర్ 40 crores. 40 crore పిల్లలు ఉన్నారు 15 సంవత్సరాల కింద వాళ్ళు.
అంటే 15 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు 40 కోట్ల మంది అంటే నాట్ ఏ జోక్. 30% వాళ్ళే ఉన్నారు సార్. సో వాళ్ళు మన ఆస్తి, వాళ్ళని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే భారతదేశం విశ్వగురు అనేది ఈ పాటికి ఎప్పుడూ అయిపోదు. అవును సార్. అది సో ఎందుకంటే వాళ్ళు మనకి, సో నా ప్రయత్నం ఏంటంటే అలాంటి మన ఆస్తి, మన దేశ ఆస్తి అయిన మన పిల్లలు, వాళ్ళకి ఒక గుడ్ వాల్యూస్, మన సనాతన ధర్మంలో ఉన్న గుడ్ వాల్యూస్ అనేది ఇన్పుట్ ఏదైనా ఇద్దామనే దీంతో నా ప్రయత్నం. అది కూడా ఏంటంటే మనం ఏదో క్లాసులు పీకినట్టు అలాగుంటే ఎవరు చూడరు. సో వాళ్ళకి ఏంటంటే వెస్ట్ ఎందుకు చూస్తున్నారు, ఇప్పుడు అవెంజర్స్ ఇలాంటివన్నీ ఎందుకు చూస్తున్నారంటే అందులో అయ్యా వాళ్ళకి నచ్చే ఇవి ఉన్నాయి, ఆ హీరో ఫీలింగ్ ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మన దగ్గర ఉన్న హీరోస్ ని మనం ఎలివేట్ చేయట్లేదు. సో నా ప్రయత్నం అంటే రాముడి కన్నా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ యూనివర్స్ లోనే ఎవరు లేడు. సో రాముడిని పిల్లలకి ఒక యాక్షన్ హీరో లాగా. సో ఇప్పుడు ఓకే రాముడు ఇన్ని గుణాలు ఉన్నాయి అవన్నీ ఓకే, బట్ ఎంత అలాగే చెప్పినా పిల్లలకి ఏంటంటే కనెక్ట్ అవ్వాలంటే ఒక మ్యాగ్నానిమస్గా చూపించాలి. సో ఆ ప్రయత్నంలో నేను ఒక హీరోలా కనిపించాలి. 9 years old రాముడు అండ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ తన ఫ్రెండ్స్ స్కూలింగ్ అప్పుడు, అంటే గురుకులంలో ఉన్నప్పుడు, వశిష్ఠ గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన యాక్టివిటీస్ ఇన్ వెరీ హీరోయిక్ అడ్వెంచరస్ ఆ లెవెల్లో ఒక 108 episodes టెలివిజన్ సిరీస్ చేస్తున్నాము. అది నెక్స్ట్ సమ్మర్ మే నుండి దూరదర్శన్ నేషనల్ ఛానల్లోని ఆ ప్యారలల్లీ కొన్ని 1-2 ఓటీటీలు నేషనల్ ఓటీటీల్లో అది టెలికాస్ట్ అవుతుంది. సో మెయిన్ మీరు ఇప్పుడు అడిగిన పాయింట్ కోసమే ఒక, ఎందుకంటే బేసికలీ ఐఎమ్ రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్, నా ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే కిడ్స్కి ఏది చేసిన ఇప్పుడు రాముడు మిగతా వాళ్ళకి ఓకే రాముడు అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాము అవన్నీ ఓకే, డెఫినెట్లీ దట్స్ యాక్సెప్టబుల్. బియాండ్ దట్ అది కాకుండా హీఈస్ ఎ హీరో. సో అంతకన్నా మాస్ హీరో ఎవడు లేడు. సో తనకున్న ఇప్పుడు తను బాణం పట్టుకొని తను ఆర్చరీలో తను బాణం పట్టుకొని అంటే అసలు ఎదురాడు కళ్ళు మూసి తెరిచే లోపల మామూలుగా కళ్ళు మూసి ఒక కనురెప్ప పాటులో ఒక 10,000 బాణాలు ఈగల సముద్రుడు. అవును, పవర్స్ ఎన్ని అంటే రాముడికి ఆ రేంజ్. సో అంత మాస్ హీరో ఎవడు లేడు, అంతకు ముందు లేదు ఆ తర్వాత అప్పుడు. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూని నేను ప్రాజెక్ట్ చేద్దాం అనేది నా ప్రయత్నం. సో దట్ ఆ లెవెల్లో రాముడు అనే క్యారెక్టర్ని పిల్లలకి అంటే హీరోగా మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, రాముడిని పూజిస్తారా, వాళ్ళు ఇంకెంత లెవెల్ మన చేతులు లేదు, వాళ్ళ ఇష్టము. చిన్నపిల్లల్లో వాళ్ళకి ఏదైనా చిన్నతనంలో వాళ్ళకి ఏదైనా చూపించినా చెప్పించినా వాళ్ళకి ఏదైనా నేర్పించినా కానీ అది రిజిస్టర్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ అది రిజిస్టర్ అయిపోతుంది. ఇటువంటి వస్తే అసలు మన సనాతన ధర్మం ఏంటి, మన దేవుళ్ళు ఎవరు, మన దేవుళ్ళకు ఉన్న మన సంస్కృతి, మన కల్చర్ ఏంటి, మన నాగరికత ఏంటి, ఎప్పటి నుంచి ఈ నాగరికత నడుచుకుంటూ ఎలా డెవలప్ అవుతూ వచ్చాం మనం అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్ రేపొద్దున ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది సార్. అంటే ఇట్లాంటి మూవీస్ కానీ లేదంటే ఇట్లాంటి స్టోరీస్ కానీ ఖచ్చితంగా రావాలి సార్. సో మీరు ఇది బుక్ అయితే ఇచ్చారు రాముల వారి గురించి, మానవోత్తమ రామ. సో మానవోత్తమ రామ అంటే ఏంటి సార్ అది? అంటే మానవుల్లో ఉత్తముడు అని. సో ఈజ్ అ నంబర్ 1 ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని, అంటే హ్యూమన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హీస్ ద ఐడియల్ అన్నట్టు. సో ఎందుకు అనేదంటే తన యొక్క 16 గుణాలు. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు హీఈస్ ఆల్వేస్ సత్యవాక్ పాలకుడు. రాముడు ఒక వెరీ ఇంపార్టెంట్ గుణం అంటే సత్యవాక్ పాలకుడు. హీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్, నిజం మాత్రమే చెప్తాడు. అంటే వినడానికి ఏంటంటే నిజమే చెప్తాడు, అది పెద్ద గొప్ప విషయమా అని అనుకుంటారు. ప్రతివాడు మనం ఒకసారి ఈరోజు మార్నింగ్ లేచినప్పుడు నుండి పడుకునేటప్పుడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పాం అనేది మనకి తెలుస్తుంది కదా. సో అదొకటి ఉంటే కనీసం మనం అలాగే ఒకరోజు ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. అలాంటి రాముడు తన జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. అండ్ ఇంకో మాట ఏంటంటే తన చుట్టూ ఉండే తన పక్కన ఎవరున్నా వాడి చేత కూడా చెప్పించరు. అలాంటి సో తన పక్కన ఎవరన్నా ఉన్నా కూడాను వాడు కూడా అబద్ధం చెప్పే ఇది ఉండదు, ఓన్లీ సత్యం నిజమే చెప్పేంత లెవెల్. అంటే రాముడు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో అలాంటి రాముడు అలాంటి గుణాల గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇవేమి ఇంపాసిబుల్ థింగ్స్ ఏం కాదు, అంటే ఇప్పుడు అంటే కష్టమే కానీ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అలాగే రాముడు ఇంకొక చాలా గుణం ఏంటంటే రాముడు కృతజ్ఞుడు. అంటే రాముడు తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ హీఈస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇప్పుడు అది మనకి ఎవరన్నా హెల్ప్ ఎవరన్నా చేశాడు, మనం చేస్తాడా ఓకే నెక్స్ట్ డేకి మనం మర్చిపోతాం. రాముడు ఏంటంటే లైఫ్ లాంగ్
అమ్మ నువ్వు నాకు తన ద్వారా నాకు ఆ హెల్ప్ నేను అయ్యిందని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాడు. గుర్తుంచుకొని తనకి ఆ కన్సర్న్‌తో ఎప్పుడు అమ్మ ఒక్కసారి హెల్ప్ చేస్తే చాలు. తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్ తనని అంత గౌరవిస్తాడు. అవును సార్. సో ఇలాంటి చిన్న చిన్న ఇవేంటంటే మన ఇప్పుడు మన నిత్య జీవితంలో మనం రియల్లీ మనం ఎంత చేస్తున్నాం. మనకు ఒకరు ఎవరైనా హెల్ప్ చేశారు. మనం ఓకే. ఒకసారి థాంక్స్ చెప్పిస్తాం. ఆ తర్వాత అయిపోయింది కదా! అయిపోయింది థాంక్స్ చెల్లు అనుకునే ఉంటారు కదా! జనరల్‌గా. సో అలాంటి సింపుల్ గుణాలు రాముడు మనం అడాప్ట్ చేసుకుంటే అదే సార్. మీరిక్కడ ఇచ్చారు. ఆ 16 గుణాలు కూడా ఇచ్చారు. ఇక్కడ మన గుణవంతుడు, విద్యావంతుడు, తర్వాత సమర్థవంతుడు, సౌందర్యవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు అని చెప్పని ఇట్లా చాలా ఉన్నాయి సార్. అంటే ఎలా అంటే మీరిందాక అన్నట్టుగానే చిన్న పిల్లలకి మనం చెప్పినట్టుగానే వాళ్ళు ఎలా అయితే ఇమిటేట్ చేస్తారో ఇటువంటివన్నీ చూపిచ్చి అంటే నిజం ఎలా మాట్లాడుతున్నాడు? అండ్ ఆల్వేస్ ట్రూత్ ఎలా మాట్లాడుతున్నాడు? అని చెప్పని మనం అది మీరు అన్నట్టుగా యానిమేషన్ రూపంలో చూపించి పిల్లలు చూపిస్తే వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తారు ఖచ్చితంగా. సో అదే మేము ప్రతి ఎపిసోడ్‌లోని రాముడి యొక్క ఒక గుణం మనం చూపిస్తాం. సో దట్ పీపుల్‌కి ఏంటంటే కిడ్స్ చూసే వాళ్ళకి ఏంటంటే ఓహో! ఇలాగే ఉండాలన్నమాట. ఎందుకంటే రాముడిని హీరోగా చూపిస్తున్నాం కాబట్టి ఆ హీరోని ఇమిటేట్ చేస్తారు. సూపర్ సార్. సిరీస్ కంప్లీట్ అయిపోయిందా సార్ అది? ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు టోటల్‌గా మేము చేస్తుంది 108 ఎపిసోడ్స్. 108 ఎపిసోడ్స్ ఇట్ విల్ గో ఫర్ 2 ఇయర్స్. ఇది ఫస్ట్ ఫేజ్‌లో ఫస్ట్ సీజన్ అనుకోండి. మా ప్లాన్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ పాటు ఒక 1000-2000 ఎపిసోడ్స్ చేయాలని ప్లాను. సో దట్ కమింగ్ 10-15 ఇయర్స్‌లో మనం చేయడం ద్వారా నెక్స్ట్ మన దేశంలో పుట్టిన ఎవడూను ఈ టెలివిజన్ సిరీస్ చూడకుండా పెరగకూడదు అనేది అంటే పుట్టిన ప్రతివాడు చూడాలనేది. సో ఒక 10-15 ఇయర్స్ పాటు రన్ చేద్దాం అనే ప్లాన్‌లోనే మేము చేస్తున్నాము. సూపర్ సార్. ఇంకోటి ఈ బుక్ గురించి కూడా మీరు ఒక విషయం చెప్పారు. ఈ బుక్ అనేది మీరు రాసిన తర్వాత అయోధ్య టైంలో కూడా మీరు ఈ పబ్లిష్ అంటే వారికి డిస్ట్రిబ్యూట్ చేశారని కూడా చెప్పారు. అవునవును. దాదాపు ఎంత వరకు చేశారు సార్ అది? ఇదేంటంటే ఇది తెలుగు పుస్తకం. దీన్ని నేను హిందీ ట్రాన్స్లేషన్ కూడా చేశాము. ఎందుకంటే మనకి తెలుగు అంటే లిమిటెడ్ మనకి 10 కోట్ల మందిమే కదా. సో హిందీ అంటే హిందీ బెల్ట్‌లో ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇది ఆల్రెడీ ఇది పబ్లిష్ అయ్యి 4 ఇయర్స్ అయింది. వెంటనే ఇది చేసిన వెంటనే నేను ట్రాన్స్లేట్ చేయించి ఈ మందిర ప్రాణప్రతిష్ఠ టైంలో ఒక 10,000 పుస్తకాలు 10,000 పుస్తకాలు అతి సామాన్యమైనవి. అంటే అయోధ్యలోకి దర్శనానికి వచ్చిన చాలా సామాన్య భక్తులు. ఎందుకంటే నార్త్‌లో ఏంటంటే ప్రతి వాడు వాడు రాముడికి పరమ భక్తులు. ఇంకా వాళ్ళకేంటంటే రాముడి పుస్తకం మనం ఇచ్చామంటే మనల్ని దేవుడిగా వాళ్ళకి అదొక ప్రసాదం కింద తీసుకుంటారు. అలాగే 10,000 మంది మేము ఇచ్చినప్పుడు అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే మాకు ఎందుకంటే సెంటిమెంటల్‌గా అయోధ్యకు వచ్చాము రాముడి ప్రసాదం దొరికింది అన్నంత మాకు ఆశీర్వాదం వచ్చినట్టు. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా సూపర్ సార్. సూపర్. సార్ నాదొక డౌట్ సార్. ఇప్పుడు మీరు రాముల వారి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన యొక్క గుణాల గురించి 16 గుణాల గురించి మనం తెలియజెప్పాలి. అది ఫ్యూచర్ జనరేషన్ ఫాలో అయ్యే విధంగా మనం చూపించాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. అంటే నాది ఇంకో డౌట్ సార్. ఇప్పుడు రాముల వారి యొక్క గుణాలు మీరు అందులో చూపిస్తున్నారు. ఈవెన్ అదే అంశంలో ఉన్న ఇప్పుడు కృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుడు ఉంటాడు. తర్వాత అట్లా వినాయక స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి ఉంటారు. వీళ్ళకి సంబంధించి కూడా మీరేమైనా చేయదలుచుకున్నారా? మేము ఆల్రెడీ మన సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్ అందరి మీద మేము టెలివిజన్ సిరీస్ చేద్దామని ఫస్ట్ ఏంటంటే రాముడిది మేము ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాం. వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకటి హనుమంతుడి మీద ఒకటి ఉన్నది, బాల హనుమాన్ మీద ఒక 3Dలో దట్స్ ఇంకా బిగ్గర్ లెవెల్లో ఉంటుంది. అంటే బడ్జెటింగ్ వైజ్ కూడా కొద్దిగా అది ఆల్రెడీ పైప్లైన్ ఉంది. వన్స్ ఇది అయిన తర్వాత అలాగే మెయిన్ హీరోలు అందరివి ఇప్పుడు వినాయకుడు మీద ఆల్రెడీ కొంతమంది చేశారు. ఇంతవరకు ఆల్రెడీ యానిమేషన్లో ఏంటంటే బాల హనుమాను, బాల గణేషు, కృష్ణుడు దీని మీద అన్నిటి మీద అందరూ బాల రూపంలో చేశారు. ఓన్లీ రాముడి మీద ఎవరు చేయలేదు. సో ఆ పరంగా రాముడి మీద చేసిన ఫస్ట్ యానిమేషన్ కూడా మనదే. సో ఆ పరంగా అది మాకు చాలా అదృష్టం అని మేము ఫీల్ అవుతుంటాం. సో బట్ మిగతా కూడా చేద్దామని. అంటే ఇప్పటి వరకు ఎవరో అంటే ఆ సాహసం చేయలేదని చెప్పని అనుకోవచ్చా? లేదంటే ఇది చేస్తే ఎందుకు? అలాగేం లేదు. మా మెయిన్ ఏంటంటే వాల్మీకి రామాయణంలో బాలరాముడు దీని గురించి ఎక్కువ ఎపిసోడ్స్ ఏం లేవు, ఎక్కువ కవర్ చేయలేదు. సో ఇట్స్ ఆల్ ఫిక్షన్. నేను రాసిన ఇదానికన్నా కంప్లీట్ ఫిక్షనే ఇది. బట్ ఏంటంటే ఫిక్షన్ అయినా మెయిన్ క్యారెక్టర్స్ని మనం అవే తీసుకొని
అంతే రాముడి యొక్క ప్రతి ఇప్పుడు గుణం ఒకటి ఉండి ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా ఇదంతా మేము ఫిక్షన్ ఇది చేసాం. ఓకే. ఓకే. సో బట్ ఎప్పీలింగ్గా పిల్లలకి ఎప్పీలింగ్గా ఉండి అలాగని ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా సో ఆ లాజికల్లీ అవన్నీ అక్కడ మిస్ అవ్వకుండా మేము రాయడం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళకి వచ్చేటప్పటికి చాలా మందికి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు రామాయణంలో 2 రకాలుగా అనిపిస్తున్నాయి. ఇటు వాల్మీకి రామాయణం అని చెప్పని, తర్వాత ఇంకోటి మన ఎవరిది సార్? మామూలుగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వాల్మీకి రామాయణం అనేది మనకి మెయిన్, దట్స్ అ మెయిన్ ఇది. అది కాకుండా ఇండియా మన భారతదేశంలో అట్లీస్ట్ ఒక 80-90 వెర్షన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఆహా! అనేక మంది ఇప్పుడు రామచరిత మానస్ అని తులసీదాస్ గారు రాశారు. నార్త్ లో ఎక్కువ అది ఫాలో అవుతారు. తులసీదాస్ గారు వచ్చారు నార్త్ సైడ్, నార్త్ వాళ్ళు ఎక్కువ. మనకేంటంటే రామాయణం ఇటు మన వైపు మనకి ఇంకా మొల్ల రామాయణం, మొల్ల కవిత్రి మొల్ల అని ఆవిడ రాశారు. అలాగే డిఫరెంట్ అసలు మెయిన్ గా అసలు అంటే ఏది ఒకటి అంటే మెయిన్ మనం ఎవరు వీళ్ళు ఆ తర్వాత రాసిన ఇదంటే వెర్షన్స్ అన్నట్టు. వీళ్ళు సినిమా స్క్రిప్ట్ నీదే, దాని నుండి ఇన్స్పైర్ అయ్యి నేను ఇంకో స్క్రిప్ట్ రాశాను అన్నట్టు రేంజ్. బట్ ఒరిజినల్ ఈజ్ వాల్మీకి రామాయణం. దట్ ఈస్ ఒరిజినల్. దట్ ఈస్ ఒరిజినల్. దాని నుండి మనం వెర్షన్స్ కొద్దిగా నేను ఇలాగ ఆలోచించి నేను ఎలాగ రాస్తానని కొన్ని చిన్న చేంజెస్ అవి చేసుకుని, బట్ బేసిక్ కథ అంతలో సేమే. అదే బట్ కొన్ని చిన్న సీన్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. చెప్పే విధానం కథ సేమ్ కానీ కథనం వేరు అన్నట్టుగా ఉంటాయి. ఆల్మోస్ట్ మేజర్ అంటే వెరీ మేజర్ ఇది అయితే ఒక 80-90 ఉన్నాయి రామాయణం. అటు వాల్మీకి మహర్షి రామాయణం తర్వాత రాసిన వాళ్ళు ఎవరు మామూలు వాళ్ళు ఎవరు ఇంకా మహాత్ములు మామూలు మహా ఋషుల టైప్ రేంజ్ వాళ్ళే రాశారు. ఇప్పుడు తులసీదాస్ గారు ఆయన డైలీ రామ సాక్షాత్కారం, ఆయన డైలీ హనుమంతుడితో మాట్లాడేవారు. అంటే అంత మహానుభావులే. అవును సార్. సో ఇదేంటంటే మేమంటే చిన్నపిల్లల కోసం మీరు ఏ రామాయణం? నేను మెయిన్ అంటే టార్గెట్ మెయిన్ అంటే వాల్మీకి రామాయణం బేస్ చేసుకుని నేను రాశాను. అది తీసుకొని బేసిక్ డాటమ్ అయితే అదే అంటే జనరల్ గా ఇప్పుడు మన చరిత్రలో గ్రంథాల్లో వాటిలో ఏంటంటే రాములు వారి గురించి అంటే ఆ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది. అవునవును. దాన్ని యానిమేషన్ రూపేనా ఇంకా మీరు బేసిక్ క్రియేట్ చేసి రాసాం. బట్ ఆ బేసిక్ ఆ క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ మనం బేసిక్ అయితే ఇప్పుడున్న పిల్లలకి ఇది బేస్ చేసుకొని రాసాం. అదే సార్, ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా అయితే ఒక ఎలాగ చెప్తే ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, సో దట్ ఒక యాక్షన్ మోడ్ లో ఉంటుంది. సో ఎపిసోడ్ కూడా ఒక 11 minutes ఎపిసోడ్. 11 minutes లో ఒక 3 minutes, ఎవ్రీ 11 minutes లో ఒక 3 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. సో పిల్లలకి అండ్ ఫైనల్గా ఇప్పుడు పిల్లలు చూసిన వెంటనే దీనిలో మోరల్ ఏంటి అంటే రాముడి క్యారెక్టర్ ఏంటి అనేది పిల్లలు చెప్పేటట్టు ఉంటుంది. అదే సార్. ఈ సినిమా దీన్ని బట్టి ఏం నేర్చుకున్నామంటే ఇది రాముడు ఒక క్యారెక్టర్. ఇప్పుడు రాముడు సర్వభూతహితుడు అనేడు అంటే రాముడు హీ ట్రీట్స్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ యాజ్ ఈక్వల్. అంటే బీఇట్ హ్యూమన్ బీయింగ్ అవని, లేకపోతే చెట్లు అవని, జంతువులు అవని, భూమి మీద అందరినీ ఈక్వల్గా, అందరినీ అందులో ప్రాణం ఉంది, సో వీ హ్యావ్ టు ట్రీట్. అది అనేది కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు కంటెంపరీ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చెట్లు అసలు ప్రాణమే లేదనుకుని కొట్టిస్తున్నాం. దానివల్ల ఏంటంటే దాని రెప్రికేషన్, దాని నెగిటివిటీ ఏంటి, మనకి ఎండలు పెరుగుతున్నాయి, వర్షాలు తగ్గిపోయి, అంతే కదా. ఇప్పుడు గ్లోబల్లో ఇప్పుడు గ్లోబల్లీ మనం వీఆర్ ఫేసింగ్, మనం చేస్తున్న మేజర్ డేంజర్, నెంబర్ 1 డేంజర్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అవును సార్. సో ఎయిర్ పొల్యూషన్ అవని, లేకపోతే అందువల్ల వాటర్ ఈ రిసోర్సెస్ తగ్గిపోయి మనమే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. ఒక 20 years క్రితం హైదరాబాద్కి, ఇప్పుడు హైదరాబాద్కి, అలాగే ఎక్కడ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎక్కడైనా ఇది చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ అదర్ లివింగ్ బీయింగ్స్ ఈక్వల్లీ. లైక్ అంటే నేను మొక్కలు అడ్డు వస్తున్నాయని డెవలప్మెంట్ పేరుతున్నాం, వాట్ ఎవర్ మేబీ మనం వీఆర్ ఇది చేస్తున్నాం. సో రాముడు అలా కాదు, నేచర్తో ఆ ఈక్వలిబ్రియం ఉంటేనే మనం ఉంటాం. అదే సార్ అనేది. సో అది రాముడు హీజ్ లివ్డ్ లైక్ దట్ ఓన్లీ. అదే సార్. అయితే మీకు ముఖ్యంగా సార్ నాదొక డౌట్, అంటే మీరు 2006లో అప్పుడు చేసిన ఫిల్మ్ ఏదైతే ఉందో కిట్టు అని చెప్పని చేశారు, యానిమేషన్ మూవీ. అంటే ఆ యానిమేషన్ మూవీ చేయాలని చెప్పని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు మీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీరు నార్మల్గా మూవీ చేయొచ్చు కదా. లైవ్ సినిమాలు కూడా ట్రై చేసాం కానీ బట్ లైవ్ సినిమా
అంటే యానిమేషన్ మూవీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్? మెయిన్ నేను యాక్చువల్గా ఫస్ట్ నుండి క్రియేటివ్గా రైటింగ్ అయితే నేను మామూలు సినిమాకి కూడా నేను ఆల్మోస్ట్ కో రైటర్గా వర్క్ చేశాను హిందీలోని వీటిలో. బట్ ఏంటంటే నాకు మెయిన్ నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే ముందే చెప్పినట్టు కిడ్స్ మార్కెట్, ఎస్పెషల్లీ ఫిల్మ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఎవ్రీ ఇయర్ మనకి అరౌండ్ 1000 to 1200 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఫర్ ద లాస్ట్ 50 years అవుట్గేట్గా ఆన్ అన్ యావరేజ్ 1000 ప్లస్ గానే తక్కువ కాదు ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అందులో గత ఇఫ్ యూ సీ ఫర్ ద లాస్ట్ 50-60 years 1000 సినిమాలు అంటే 1000లో మనకి లెక్క ప్రకారం ఎప్పుడు 1/3 కిడ్స్ ఉన్నారు మన కంట్రీలో. బట్ 1/3 లెక్క ప్రకారం అంటే మనం ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? 1000లో కనీసం 300 రావాలి. 300 కానీ 1000లో 3 కూడా లేవు. ఎప్పుడును 3 మహా అయితే 3, 2, 4, అది కూడా మన తెలుగు తమిళ కాదు, జనరల్ కన్నడ, మరాఠీ కొద్దిగా ఆ 2-3 కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో కిడ్స్ మార్కెట్ అంటే కిడ్స్ అంతమంది 40 కోట్ల మంది ఉన్న కిడ్స్కి సంబంధించిన మార్కెట్టే మనం జనరేట్ చేయట్లేదు. సో అది నాకు బాగా ఐ వాంట్ టు ఇప్పుడు మిగతావి చేయడానికి మహా గ్రేట్ డైరెక్టర్లు ఎప్పుడూ వస్తున్నారు మనకి. ఫర్ ద లాస్ట్ 40 years గ్రేట్ డైరెక్టర్స్ వస్తూనే ఉన్నారు మన తెలుగులో కానీ బట్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ కానీ చిల్డ్రన్స్ కంటెంట్ కానీ ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో నేను ఇందులో కాంపిటీషన్ కూడా లేదు. సో అండ్ ఓకే, ఇట్స్ నీడెడ్, ఇట్స్ కమర్షియల్ థింగ్. సో అందుకు నేను ఎక్కువ నాకు అక్కడ అట్రాక్ట్ అయ్యాను. అదే సార్ ఇంకోటి సార్, మీరు మామూలుగానే అంటే ఎవరైనా ఏదైనా వర్క్ మనం చేస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే యాంకరింగ్ చేస్తానన్నా కానీ ఈవెన్ నాకు మంత్ ఎండ్ శాలరీకి నేను చేస్తాను. అట్లా ఎవరైనా ఏ పని చేసినా కానీ దాని ప్రతిఫలం ఆశించే చేస్తారు ఎవరైనా. మీరు అప్పటి నుంచి కూడా మీరు చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తున్నా, మీ క్రెడిట్స్ కూడా చూశాను, నేను బ్యాక్ ఉన్న క్రెడిట్స్ కూడా చూసిన తర్వాత అప్పటి నుంచి కూడా మీరు ఒకటే పద్ధతిలో ఒకటే మాటలో ఇలా వచ్చారు. కానీ ఎక్కడ కూడా మీరు ఏంటంటే కమర్షియల్గా నేను ఇట్లా చేద్దామని చెప్పని అనుకున్నాను అని చెప్పనేది కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. మీ లైఫ్ గురించి చెప్పినప్పుడు కూడా నాకు ఎక్కడ కూడా కమర్షియల్ ఎక్కడ కనిపించలేదు. మరి ఎట్లా సార్ అది ఎట్లా సర్వైవ్ చేయగలుగుతున్నారు? మరి సర్వైవల్ అనేది నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ నాకు ఎప్పుడు నా సర్వైవల్ అనేది ఎప్పుడు ప్రాబ్లం వల్ల అంటే అట్లీస్ట్ అలాగనే పెద్ద ఆ రేంజ్లో లేకపోయినా సో వాట్ ఎవర్. ఇప్పుడు నేను ఇన్ని యాక్టివిటీస్ చేయాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 పుస్తకాలు ఇవ్వాలి అని అనుకున్నా. బట్ జస్ట్ అనుకున్నాను, నా దగ్గర డబ్బులు ఏం లేవు. సో 10,000 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుని ఓకే చూద్దాం, ఫ్రెండ్స్ని అడిగి అందరినీ ఇలాగానే అంటే గుడ్ గ్రేట్ ఇదే. నేను మా అయితే 10,000 అనుకుంటే కనీసం 1000 చేయగలం కదా అంత వస్తే అని అనుకున్నా. బట్ అలాగే కొంతమంది 2-3 కొంత ఇస్తామన్నారు. ఈ లోపల ఏంటో ఒక మా ఎన్ఆర్ఐ ఒక అసోసియేట్ ఆయన పరమ రామభక్తుడు, హీస్ అ బిగ్ షాట్. ఆయన ఏంటంటే ఎన్ని ఇద్దాం అనుకున్నా 10,000 చేద్దాం అనుకున్నా అంటే ఓకే ఎంత వద్దా అన్నారు. మామూలుగా మనకి 10,000 కాబట్టి మామూలుగా అయితే ఇప్పుడు 1000 బుక్స్ ప్రింట్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, అలాగే ఎక్కువ అవుతుంది కదా తక్కువ అవుతుంది కదా. సో ఎక్కువ అవుతుంది కదా ఎంత అవుతుంది, ప్లస్ 10,000 పుస్తకాలు ఇక్కడ నుండి హైదరాబాద్లో ప్రింట్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఒక మళ్ళీ మనకు ఒక ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని చెప్పుకున్నారు. ఓకే ఎంత అని చెప్పాను. ఓకే అకౌంట్ అన్నారు. పంపించాను. ఇమ్మీడియట్ విత్ ఇన్ 1 hour ఆయన ట్రాన్స్ఫర్ చేశారు మొత్తం. ఆల్మోస్ట్ 3 lakhs మాట. 3 lakhs దానికి 10,000 అయింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ మాకు 3 lakhs, ఆల్మోస్ట్ 3 lakhs అంటే ఇమ్మీడియట్గా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఓకే అని. సో ఆయన మీ పేరు స్పాన్సర్ నేను రాస్తానంటే నాకు అక్కర్లేదు, ఐ బిలీవ్ యూ, నువ్వు ఇదంటే నువ్వు ఇంకా తక్కువే చెప్పావు, యాక్చువల్ నీకు అందుకని ఎక్కువ వద్దని నాకు డౌట్ అన్నారు. అంటే లేదంటే నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను అంటే ఓకే ఇంకా ఎక్కువ అయితే చెప్పు, మళ్ళీ నీకు 25,000 30,000 ఎక్స్ట్రా అవుద్ది కానీ తక్కువ అవుదని నా ఫీలింగ్, మళ్ళీ చెప్పండి. లేదు నేను అన్ని ముందు మాట్లాడుకొని చెప్పానంటే ఓకే అయితే అన్నారు. సో ఆయన స్పాన్సర్డ్ బై మీ పేరు అని హీజ్ రాజస్థానీ, రాకేష్ బోరా అని ఆయన. బట్ నేను పేరు రాస్తాను అని అంటే ముందు 2-3 సార్లు వద్దు అన్నారు. ఆఖరికి ఇంకా నువ్వు మరీ అంత అంటున్నావు కాబట్టి మీ ఇష్టం, నాకు నేను అడగనని అన్నారు. బట్ నేను రాశాను. సో ఆ విధంగా అదయ్యింది. ఇంకా అంతకన్నా గౌరవం ఏంటంటే
ఇప్పుడు టెలివిజన్ సీరీస్ అని చెప్పాం కదా అవును సార్, బాలరాముడు, అవును. దీనికి సంబంధించి ఇది మేము ఇది మెయిన్ మాకు ఒక బాలరాముడు క్యారెక్టర్ మేము చేయించాము. ఉమ్, దానికి క్యారెక్టర్ మా ఫ్రెండ్స్ వాళ్ళు మా దీనిలో చేయించిన తర్వాత చెయ్యాలి అనుకున్నాం, ఉమ్, కానీ మనీ ఏం లేదు. అవును. సో అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఒక దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఆహా. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కంప్లీట్ ఎన్ఆర్ఎస్ ఉమ్, వెంకట ఊటుకూరి అని ఆయన. ఉమ్, హీస్ ఫర్ ది లాస్ట్ 7 years తెలుగు ల్యాండ్ మీద, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేని వాటికి, ఉమ్, ఉమ్, ఉమ్. అలాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీస్ బీసీ కాలనీస్ లో ఓకే, ఓకే. ఉంటాయి పాపం అక్కడ ఎవరు ఏమి చేయడానికి ఉండదు. అవును, సో అవును. అలాంటివి పునరుద్ధరించడం, ఉమ్, ఉమ్. అలాగే అక్కడ వాళ్ళకి పాపం అడాప్ట్ ఇప్పుడు చేసుకుంటున్నారు. గర్భిణీలు అలాంటి స్త్రీలకు వాళ్ళకి పోషకాహారం ఉండదు. ఓహో. సో వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం, ఉమ్, అలాగే కొంతమంది పూర్ కిడ్స్ ని చదివించడం, ఉమ్, అలాగే ఇలాంటి సమ్ డిఫరెంట్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉమ్, ఉమ్. ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటాయి. అవును సార్. గ్రామ దేవతలు అక్కడ పాపం వాళ్ళకేమి కనీసం గ్రామ దేవత అవును. కరెక్ట్ గా గుడిలో ఉండవు, అలాంటి పూజలో వాటిని వీళ్ళు ఏంటంటే ఫండ్ చేసి కొద్దిగా ఇది చేస్తే వాళ్ళకి అక్కడ పూజ చేసుకోవడానికి ఇలాంటి వ్యవహారం అంటే చాలా చేస్తున్నారు. సో అలాంటి ఫర్ ది లాస్ట్ 6-7 years చేస్తున్నారు తోలు. సో కొన్ని ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉన్న దేవాలయాలని ఇది చేయడం అలాంటివన్నీ చేస్తాను. నాకు అది మామూలుగా కొన్ని తెలిసి నేను యాజ్ ఎ వాలంటీర్ కొద్దిగా 1-2 యాక్టివిటీస్లో ఇన్వాల్వ్డ్. ఆహా. సో అప్పుడు తనకు మామూలుగా మాటల్లో చెప్పాం వాళ్ళకి, ఇలా నేను చేద్దాం అనుకున్నా బాలరాముడి మీద వెళ్ళాలంటే అవును ఎంత వద్దాను ఏం చేద్దాం అంటే అప్పుడు మేమంటే 16 episodes అనుకున్నా. ఉమ్, 16 గుణాలు కదా, 16 episodes ఎంత వద్దంటే ఏదో ఇంత ఒక ₹1 ఎంత అని అనుకున్నాం. అంటే మేము క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అన్నారు. ఆహా. అని తర్వాత వాళ్ళు అంటే నేను అసలు వాళ్ళకి నువ్వు ఇన్వెస్ట్ చేయండి అనుకుంటే నేను అనలే. నేను ఏం చేస్తాను యాక్టివిటీస్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా మీరు అడిగారు కదా ఇప్పుడు ఏంటి వాట్ ఆర్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు ప్రాజెక్ట్స్ అంటే ఇవి ప్లాన్లో ఉన్నాయంటే ఓకే, ఎవరైనా ప్రొడ్యూసర్ ఉన్నాడు లేదంటే ఇంకా చేస్తున్నాను ట్రై చేస్తున్నా అంటే ఆయన వాళ్ళకి వచ్చారు. సో మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి నేను. సో అదే. సో నేను ఆ తర్వాత ఏంటంటే అనుకోకుండా ఇది బిగ్గర్ చాలా మందికి నేను చూపించాను. ఇప్పుడు అయోధ్యలోని ఇలాంటి వాళ్ళ అందరికీ వెళ్ళి ఈ ట్రైలరు ఇవన్నీ చూపిస్తాం. అసలు చాలా లెవెల్లో ఉంది. 16 ఏంటి అలాంటివి, ఇది ఏంటంటే బిగ్గర్ లెవెల్లో ఉండాలి ఈ లెవెల్లో తెప్పేసరికి అలాగలా బిగ్గర్ అయిపోయింది. ఇది ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటంటే మాకు అనుకున్నది ₹1 నుండి ఇప్పుడు 25 crores రేంజ్లో ఉంది, 30 crores అంటే 108 episodes అంటే ఆల్మోస్ట్ అవును. నియర్ బై 27 crores. ఉమ్, సో అలాగా వస్తున్న వాళ్ళు కొంతమంది యాడ్ అవుతున్నారు. సో ఇట్స్ అ బిజినెస్, ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ యాంగిల్. ఎందుకంటే కమర్షియల్ అవును, అల్టిమేట్లీ ఇదేమి నాన్ ప్రాఫిట్ థింగ్ ఏం కాదు, అవును. చారిటీ కాదు. అవును. సో బట్ ఓకే విత్ గుడ్ కాజ్, గుడ్ సోషల్ కాజ్ ప్లస్ విత్ బిజినెస్. ఇప్పుడు ₹100 పెట్టారంటే ₹100 పోవాలని ఎవరు పెట్టరు కదా. అవును. కానీ మీకు అలా దొరకడం అనేది చాలా great అది కదా సార్. అదృష్టం, అది నా ప్రమేయం లేదు, నా గొప్పతనమో లేదు, నా ప్రమేయం లేదు. అంటే మీ ఆలోచన విధానం వేరు, మీరు మీరు అనుకున్నది వేరు కదా. అవును. అంటే ఇట్లా చెయ్యాలని చెప్పని అనుకున్నారు, అనుకున్నాం. కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే అనేది ఫైనాన్షియల్ థింగ్స్ Financial మిగతావన్నీ అనేది- నాకు క్లారిటీ, ఓకే మేము ఇలాగ చేద్దాం. ఇప్పుడు స్క్రిప్ట్ ఇప్పుడు 108 episodes స్క్రిప్ట్ నేను రాస్తాను, అది నా చేతిలో ఉంది. సో అదే అయిపోయింది. తర్వాత ఏంటంటే ఓకే దీనికి ఫండింగ్ కావాలి కదా, మామూలుగా చేయాలంటే ఫండింగ్ కావాలంటే ప్రాపర్ టీమ్ ఉండాలి, ఎడిటర్స్ కావాలి, సో దీనికి మేమంటే మాకు సంబంధించిన ఇప్పుడు డబ్బింగ్. దీనికోసం ఈ బాలరాముడి ఈ యానిమేషన్ టెలివిజన్ కోసమే ఒక కంపెనీ ఫ్లోట్ చేయాల్సి వచ్చింది, మరా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరా అని ఎంఏఆర్ రామ తిరిగేసి మరా అని పెట్టాము. ఓకే, ఓకే. సో ఇట్స్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓన్లీ నాకు ఐఎమ్ యాక్చువల్లీ నాకు కంపెనీ పెట్టడం నాకు నాట్ ఇంట్రెస్టెడ్. బట్ నాకు అందరూ ఏంటంటే ఇప్పుడు అలాగే చేస్తే విల్ ఇన్వెస్ట్ అని అలాగే పెట్టాము నా ఇది లేకుండా. సో పీపుల్ ఆర్ కమింగ్, సమ్ బిగ్ పీపుల్ ఆర్ కమింగ్, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కూడా చాలా మంచి ప్రాజెక్ట్. ఇలాంటిది ఎవరు చేయలేదు కదా, బాలరాముడి మీద ఎవరు చేయలేదు. వీ లైక్ ద ఐడియా, వీ రెస్పెక్ట్ యూ యాజ్ అంటే పర్సనల్లీ ప్రొఫెషనల్లీ మీ క్రియేటివిటీ మీద మాకు నమ్మకం ఉంది. సో వీఆర్ కమింగ్ అని ఆ లెవెల్లో ఇప్పటికే చాలామంది వస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది సార్. ఇంకోటి మీరు ఇచ్చిన ఈ 16 గుణాలకు సంబంధించి కూడా మీరు ఏదైతే చెప్పారో 108 సిరీస్, అదే 108 ఎపిసోడ్స్ వచ్చే విధంగా మీరు ఏదైతే సిరీస్ స్టార్ట్ చేస్తున్నారో అది కూడా చాలా అంటే చాలా మంచి కాజ్ సార్. మీరు అన్నట్టుగానే పిల్లలకు కూడా చాలా మంది కూడా అది చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఖచ్చితంగా అందరికీ కూడా తెలియాలి. మీరు అన్నట్టుగానే మనకంటూ సూపర్ హీరోస్ చాలా మంది ఉన్నారు, మనకున్న గాడ్స్ లోనే చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు. ఈవెన్ దోస్ మన ఏదైతే మన ఇది రామాయణం సంబంధించి లేదా భాగవతం సంబంధించి ఇటువంటి వాటి నుంచి వేరే ఇప్పుడు ఉన్న అదర్
టాలీవుడ్స్ కానీ ఇవి అవును. కానీ వాళ్ళు సూపర్ హీరోస్ని వాళ్ళు డిజైన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మన హీరోస్ అవెంజర్స్ ఇవన్నీ ప్రతి క్యారెక్టర్ మన మన దాని నుండే చేసుకున్న వాళ్ళే వాళ్ళంతా. అవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్ని కూడా వీటి నుంచి ఈ స్టోరీ నుంచే వాళ్ళు చేసుకుంటున్నాను కూడా చాలా ప్రెస్ మీట్లో వాటిలో కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళే చెప్పారు మేము ఇట్లా అక్కడికి మనకి తేడా అంటే వాళ్ళకి దే హ్యావ్ హ్యూజ్ బడ్జెట్స్. ఎస్ వాళ్ళకి ఏంటంటే ఎనార్మస్ బడ్జెట్స్ ఉంటాయి. అంటే ఈ ఇలాంటి వాటికి అంటే ఎస్పెషల్ ఎవ్రీ గవర్నమెంట్స్ ఆర్ ఫండింగ్. మనకి ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ ఫర్ కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఇది ఇంకా లేదు. మేబీ ఫ్యూచర్లో ఉంటే అది చాలా ఖచ్చితంగా మీ ఆలోచన మీ సంకల్పం కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్కి మేము ఆల్రెడీ మేము కూడా ఒక ప్రపోజల్ అంటే అంటే మన గురించనే కాదు. సో ఈ కిడ్స్ యూ హ్యావ్ టు అడ్రస్ ఫర్ ద 40 crore చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళకి పాపం ఇప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి, మనమే హ్యాపీగా సినిమాలు చూసుకుంటున్నాం. పిల్లలకి ఏంటంటే మన సినిమాలు చూడమంటున్నాం కదా. అవును. సో ఇప్పుడు వాళ్ళు అలా కాదు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కిడ్స్ కోసం వేరేగా ఉంటుంది. అవును ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత ఈవెన్ ఎంత మార్కెట్ ఎంత ఉంటుంది అంటే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఒక బిగ్గర్ ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ బాండ్ ఇలాంటి బిగ్గర్ సినిమాకి ఆపోజిట్గా ఒక యానిమేషన్ ఫిల్మ్ అదే రోజు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ నెంబర్ 1 ఎప్పుడు యానిమేషన్ ఫిల్మే ఉంది. ఖచ్చితంగా జేమ్స్ బాండ్ ఫిల్మ్లు జేమ్స్ బాండ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్. అవును. బట్ ఇఫ్ ఆన్ ఏ ఫ్రైడే ఇవి రెండు ఒకే రోజు రిలీజ్ అయితే కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్. సో కిడ్స్ మార్కెట్ ఈజ్ అంత ఉంది. అవును సార్. మన వాళ్ళు ఇంకా అంత బిగ్గర్ లెవెల్లో ఇంకా రావట్లేదు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్. బిగ్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్ గ్రూప్స్ వీటి మీద వస్తే దట్స్ అ బిగ్ మార్కెట్ ఇండియాలో. ఎందుకంటే 140 కోట్ల మంది మన కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. అవును సార్. అవును ఖచ్చితంగా ఇటువంటి సినిమాలు వస్తే కనుక వాళ్ళకి కూడా తెలుస్తుంది సార్. తెలుస్తుంది ఒకసారి వాళ్ళు కూడా చూస్తారు మన దగ్గర ఇటువంటి ఇంత మంచి మూవీస్ జరుగుతున్నాయంటే దీనికి కూడా సపోర్ట్ చేయాలని చెప్పని ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకోటి మీ తరపు నుంచి అంటే మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యానిమేషన్ అంటే ఏంటి, అసలు యానిమేషన్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? ఇప్పుడున్న పిల్లలకు కూడా చాలామందికి ఏంటంటే ఇప్పుడు మామూలుగా వీడియో ఎడిటింగ్స్ అని ఇవన్నీ చాలా చిన్నవన్నీ చేస్తూ ఉంటారు. కానీ యానిమేషన్ అనేది ఎందులో డిఫరెంట్ వే ఉంటుంది. యానిమేషన్ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలన్నా మోషన్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అటువంటి చేస్తే ఎలా ఉంటుందో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి సార్. మీ ఉద్దేశంలో ఏమంటారు సార్? యానిమేషన్ డిఫరెంట్ యానిమేషన్ ట్రైనింగ్ ఇది చేస్తే ఎనార్మస్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడైతే. ఒకప్పుడు 2001 నుండి చూస్తున్నాను. సో అలా అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చాలా క్రియేటివ్ స్పేస్లో యానిమేషన్ దేంట్లో అంటే ఇట్స్ ఈక్వల్ టు ఐటీ సాఫ్ట్వేర్ శాలరీస్ కూడా ఈక్వల్. ఇంకా కరెక్ట్ చెప్పాలి, ఇంకా బయటికి వెళ్తే మనకి ఎంతకన్నా ఎక్కువ. అవును సార్. ఎక్కువ ఆఫర్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హాలీవుడ్ స్టూడియోలు చాలా యానిమేషన్ స్టూడియోల్లో మెజారిటీ ఇప్పుడు ప్రొడక్షన్ హెడ్స్ వీళ్ళందరూ మన వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, మన భారతీయులు ఉంటారు. అవును. సో ఆ పరంగా మన క్రియేటివిటీ కానీ ఆ పరంగాను తక్కువేం కాదు. అవును సార్. బట్ ఏంటంటే మనకేంటంటే వాళ్ళతో తగ్గ ఫండింగ్ కెపాసిటీ లేకపోవడం ఒకటే తప్ప ఇప్పుడు కూడా బిగ్గర్ ఫిల్మ్స్ లో అంటే బిగ్ బడ్జెట్స్ ఇప్పుడు అయితే వచ్చేస్తున్నాయి. మేబీ కమింగ్ 5-10 years లో డెఫినెట్లీ మనం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. డెఫినెట్లీ ఇప్పటికే వీఆర్ ఓకే. వరల్డ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్లు మన తెలుగులోనే ఉన్నాయి కదా. నెంబర్ 1 ఆ రేంజ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ యానిమేషన్ అండ్ కిడ్స్ మార్కెట్ కూడా ఓపెన్ అవుద్ది అనుకుంటున్నాం. సూపర్ సార్. సూపర్. చాలా బాగుంది సార్. అంటే చాలా మంచి విషయాలు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ బుక్ యొక్క విశిష్టత కూడా చెప్పారు. 6 గుణాల గురించి కూడా చెప్పారు. అవి కూడా మీరు ఎట్లా అయితే చూపిద్దాం అనుకుంటున్నారో మేము కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం సార్. మీరు త్వరగా దాన్ని రిలీజ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి యానిమేషన్ మూవీస్ వచ్చేటప్పటికి చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూర్చొని పెద్ద వయసు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి కూడా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్తున్నట్టే బాలరాముడిని చూపించడం అనేది చాలా గ్రేట్ సార్. అది అట్లాంటి చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లాగే మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇంకా టేక్ఓవర్ చేయాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్ మా సువర్ణ మీడియా నుంచి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సువర్ణ మీడియా మీకు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు, ప్లస్ సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా మరి ఈరోజు ఇంటర్వ్యూని. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.